10 రూపాయలు పెట్టుబడితో 1000 రూపాయలు సంపాదించే రాజకీయ వ్యవస్థ మనది. మరి ఇలాంటి రాజకీయ పార్టీలు తమ ఆస్తులు కానీ ఆదాయాలు కానీ వెల్లడించకుండా వెసులుబాట్లు కల్పించే వ్యవస్థ కూడా మనదే. మరి ఇలాంటి వ్యవస్థలో ఉన్న పార్టీలకు 2000 నగదు పరిమితంటూ నిబంధన విధిస్తే వర్కౌట్ అవుతుందా? దేశ రాజకీయాలను ప్రక్షాళన చేయాలన్న మోడీ ఆలోచన మంచిదే, కానీ నిర్దిష్ట విధానం లేకుండా అది సాధ్యమవుతుందా? మన దేశంలో రాజకీయాల్లో ఉన్నంత అవినీతి, అక్రమార్జన మరే రంగంలోనూ లేదన్నది బహిరంగ రహస్యం. కానీ ఈ విషయాన్ని ఏ ఒక్క పార్టీ కూడా అంగీకరించదు. అసలు 20,000 రూపాయల నిబంధన ఉన్నప్పుడే పార్టీలు తాము అనధికారికంగా తీసుకున్న విరాళాల గురించి లెక్కలు చెప్పలేదు. అలాంటిది ఇప్పుడు 2,000 రూపాయలకు నగదు విరాళాల పరిమితి తగ్గిస్తే వాటిని పాటిస్తుందా? అసలు పార్టీలు, రాజకీయ నాయకులు నైతికతలో మార్పు రాకుండా ఎన్ని నిబంధనలు పెట్టినా ఉపయోగం ఉంటుందా? మన దేశంలో ప్రతి అంశానికి లూప్ హోల్స్ ఉంటాయి. ఏ అక్రమాన్ని అరికట్టడానికి చట్టాలు చేసినా ఆ వెంటనే ఆ చట్టాన్ని తిప్పికొట్టడానికి అడ్డదారులు వెతుకుతూనే ఉంటారు. నిజానికి ఈ లూప్ హోల్సే వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి. ఈ రూల్స్ విధించినంత మాత్రాన డబ్బులు ఇచ్చేటోడు ఆగడు, డబ్బులు తీసుకున్నట్టు ఆగడు. ఈ రూల్స్ అన్నీ కూడా పేపర్ మీదనే పనికొస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు 3 లక్షలకు మించి క్యాష్ రూపంలో ఏ కొనుగోళ్లు చేయనివ్వకూడదు అన్నారు. ఏముంది, మీరు 4 లక్షలు పెట్టి బంగారం కొనాలనుకోండి, 2 లక్షల రూపాయలు చొప్పున 2 రిసిప్ట్లు తీసుకుంటారు అంతే. 2 రిసిప్ట్లు తీసుకుంటే 2 లక్షలు అవుతుంది కదా. అందువల్ల ఇవన్నిటికీ ఒక రూల్ పుట్టినప్పుడే ఆ రూల్ను ఉల్లంఘించడానికి 1,00,000 మార్గాలు కల్పిస్తూ రూల్ పుట్టిస్తారు. అందువల్ల ఆ రూల్ పుట్టిన వెంటనే దాన్ని ఉల్లంఘిస్తారు. పార్టీల జమా ఖర్చుల మీద ఇలా పరిమితులు విధించడం, పార్టీల ఆదాయానికి సంబంధించి పూర్తి రిటర్న్స్ ఫైల్ చేయకపోతే వాటికి సాధికారికంగా లభించే పన్ను వెసులుబాట్లు కూడా లభించవు అని తెగేసి చెప్పడం నిజంగా ఆహ్వానించదగ్గ విషయమే. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, పార్టీలకు నగదు రూపంలో అనధికారికంగా వచ్చే విరాళాలను పట్టుకోవడం మాత్రం ఈ నిబంధనలతో సాధ్యం కాదు. ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల్లో ఓ పారిశ్రామికవేత్త 50 కోట్లు విరాళం ఇస్తారు. ఇదంతా అతను నగదు రూపంలోనే ఇస్తారు. ఆ డబ్బును పార్టీ కూడా లెక్కల్లో చూపించదు. దాన్ని ఎవరెవరికి ఎంతెంత పంచాలో పనిచేస్తుంది. ఇలా ఒక్కో పార్టీకి అక్కడున్న పారిశ్రామికవేత్తలు, బడాబాబులు, ఇతర వ్యాపారస్తుల నుంచి ఎవరి స్థాయికి తగ్గట్టు నిధులు వస్తాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఓ పార్టీకి 50 కోట్లు ఇచ్చిన ఆ పారిశ్రామికవేత్త మరో పార్టీకి కూడా ఆ పార్టీ స్థాయిని బట్టి 30-40 కోట్లు ఇస్తాడు. అంతేకాదు చిన్న చిన్న పార్టీలకు కూడా 5-6 కోట్ల వరకు ఫండ్లు ఇస్తాడు. ఇలా ఆ పారిశ్రామికవేత్త పార్టీలన్నింటికీ ఓ 100 కోట్లు విరాళాలుగా ఇస్తే అదంతా నగదు రూపంలోనే ఉంటుంది. అదెక్కడా లెక్కలోకి రాదు. లెక్కలుగా చెప్పారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అసలు ఆ డబ్బులు వచ్చినాయి మాకు కొద్దిలే అని చెప్తారు. ఎన్నో ఒక 10,000, 20,000, 50,000 వచ్చినాయని చెప్తారు. బయట 5 కోట్ల రూపాయలు బయట తీసుకొచ్చి పెడతారు. ఎక్కడికి వెళ్ళి పెడతారు, ఎట్లా పెడతారు అనేది పెద్ద పెద్ద కోటీశ్వరులంతా కూడా వాళ్ళకి అండదండలుగా ఉంటున్నారు. అసలు ఇప్పుడు నిజంగా నడుస్తుంటే ఒక పార్టీ ప్రభుత్వం కంటే మరి పెద్ద పెద్ద కోటీశ్వరులది, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మెన్ వెనకాల ఉండే నడిపిస్తున్నారు. అంటే ఇలా పార్టీలన్నింటికీ భారీగా విరాళాలు ఇచ్చి తర్వాత లబ్ధి పొందేందుకు సదరు పారిశ్రామికవేత్తలు ఒక అవకాశాన్ని దక్కించుకుంటారు. ఇలా ప్రతి పెద్ద పారిశ్రామికవేత్త రాజకీయ పార్టీలకు డబ్బులివ్వడానికి ముందుగానే కొంత మూలధనాన్ని సమకూర్చుకుంటారు. అయితే ఇలా ఇచ్చే డబ్బులో 95% పైగా బ్లాక్ మనీయే ఉంటుంది. అది కూడా నోట్ల రూపంలోనే వారికి చేరుతుంది. ఇదంతా క్విడ్ ప్రోకో పద్ధతిలో జరుగుతాయి. పార్టీలు అధికారంలోకి వచ్చాక సదరు విరాళాలిచ్చిన వారికి భారీ స్థాయిలో ప్రయోజనాలు కలిగిస్తారు. ఇలా ఇదంతా కాగితాల్లో లేని ఓ పెద్ద వ్యవస్థ. ఇందులో ఇచ్చిన నగదు విరాళాల గురించి ఇచ్చినట్లు సదరు పారిశ్రామికవేత్త బహిరంగంగా చెప్పుకోడు, తీసుకున్నట్లు ఆ పార్టీ కూడా బయట పెట్టుకోదు. లెక్కలు చూపడానికి రాజకీయ పార్టీతో భవిష్యత్తులో పనుంటుందని భావించి వాడు డబ్బులు ఇస్తున్నాడు. నువ్వు లెక్కలు చూపెడితే రేపు రాజకీయ పార్టీ అధికారులకు చాలా పనిచేస్తే ఇంకో పలానో నీకు డొనేషన్ ఇచ్చిన పనిచేసిన అంటాడు కదా. ఒక కాంట్రాక్టరు ఒక రాజకీయ పార్టీకి ఒక 100 కోట్లు డొనేషన్ ఇస్తాడు. అది లీగల్గా లెక్కలు చూపెట్టి చెక్ ఇచ్చింది అనుకోండి. రేపు ఆ కాంట్రాక్టర్కు ఆ ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్ట్లు జారీ చేస్తే దొరికిపోతాడు కదా. వీడు 100 కోట్లు ఇచ్చింది కనుకనే వీడి కాంట్రాక్ట్లు ఇచ్చింది అంటారు. అందువల్ల తాను తెలియకుండా డబ్బు ఇస్తేనే రేపు తెలియకుండా పని చేయించుకోవచ్చు. రాజకీయ పార్టీలకు డబ్బులు ఇచ్చేవాళ్ళు దేశం కోసమో, దాతృత్వం కోసమో, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం డబ్బులు ఇవ్వడం లేదు. తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం మన దేశంలో 2004 నుంచి 2015 మధ్య 11 ఏళ్ల కాలంలో దేశంలో రాజకీయ పార్టీలు అధికారికంగా చూపించిన విరాళాల లెక్కల్లోనే 70% నిధులు అనామక వ్యక్తుల నుంచి వచ్చినట్లు తేలింది.
అంటే చూపించిన లెక్కలు కూడా ఎవరిచ్చారో తెలియదంటే ఇక లెక్కల్లో చూపించని అనధికార విరాళాల గురించి వేరే చెప్పుకోనక్కర్లేదు. ఈ అనామక విరాళాల జాబితాలో కాంగ్రెస్, బీజేపీలే కాదు, ఉత్తరాది ఎన్నికల బరిలో ఉన్న సమాజ్వాదీ, శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీలు కూడా ఉన్నాయి. ఈ 11 ఏళ్లలో దేశంలోని రాజకీయ పార్టీలన్నింటికీ 11,367 కోట్ల రూపాయల విరాళాలు వస్తే వాటిల్లో 7,833 కోట్లు ఎవరిచ్చారన్నది తెలీదట. ఇది మొత్తం విరాళాల్లో 70%. అంటే వచ్చిన అధికారిక విరాళాల్లో కేవలం 1,835 కోట్లు మాత్రమే ఎవరిచ్చారో పక్కాగా తెలుసన్నమాట. ఇక మిగిలిన విరాళాల్లో కూడా 1,698 కోట్లు పార్టీల మెంబర్షిప్లు, పార్టీ లెవీలు, ఆస్తులు అమ్మడం, బ్యాంకు వడ్డీల ద్వారా వచ్చినవి. కానీ మొత్తంగా 7,833 కోట్లు మాత్రం అప్పనంగా వచ్చిన సొమ్మే. ఈ 11 ఏళ్ల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా వచ్చిన విరాళాల్లో 3,323 కోట్లు ఎవరిచ్చారో తెలియదట. ఇది ఆ పార్టీ తీసుకున్న మొత్తం విరాళాల్లో 83%. ఇక బీజేపీ కూడా 2,125 కోట్ల విరాళాలు అనామక వ్యక్తుల నుంచే వచ్చినట్టు తేల్చింది. ఇది ఆ పార్టీకి వచ్చిన మొత్తం విరాళాల్లో 65%. ఇక యూపీ ఎన్నికల్లో రెండోసారి పీఠం ఎక్కడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సమాజ్వాదీ పార్టీకి ఈ 11 ఏళ్లలో వచ్చిన విరాళాల్లో 94% అనామక వ్యక్తులిచ్చినవేనట. ఆ పార్టీకి వచ్చిన విరాళాల్లో 766 కోట్లు ఎవరిచ్చారో తెలియదట. ఇక పంజాబ్ కి చెందిన శిరోమణి అకాలీదళ్ పార్టీకి కూడా 88 కోట్ల అనామక విరాళాలు వచ్చాయట. ఇది ఆ పార్టీకి వచ్చిన మొత్తం విరాళాల్లో 86%. ఇక్కడ చిన్న లెక్క వేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీకి 2004 నుంచి 11 ఏళ్లలో దేశవ్యాప్తంగా 4,000 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినట్లు అధికారికంగా చూపించింది. అంటే ఒక్కో ఏడాది సుమారు 400 కోట్లు. అంటే 29 రాష్ట్రాల్లో పార్టీ ఆఫీసుల్ని 10 ఏళ్ల పాటు నడిపించడమే కాదు, 2 సార్వత్రిక ఎన్నికల్ని కూడా ఈ నిధులతోనే ఆ పార్టీ నెగ్గుకొచ్చిందంటే నమ్మగలమా? ఒక్కో ఎన్నికలకు 1,000 కోట్లు ఖర్చవుతున్న ఈ రోజుల్లో, ఒక్కో ఓటును 2,000కు కొంటున్న ఈ రోజుల్లో ఇంత తక్కువ నిధులతోనే పార్టీలు సర్దుకొచ్చేశాయంటే నమ్మగలమా? అంటే పార్టీలో అనధికారిక నిధులు ఏ స్థాయిలో చలామణి అవుతున్నాయో ఇట్టే అర్థమవుతోంది. మరి ఇలాంటి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న మోడీ లక్ష్యం చాలా గొప్పది. దాన్ని అందరూ స్వాగతించాల్సిందే. అయితే దాన్ని సాధించడానికి 2,000 రూపాయల నగదు నిబంధన ఒక్కటే సరిపోతుందా అన్నదే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ఇలాంటి గొప్ప లక్ష్యం సాధించాలంటే నిర్దిష్ట విధానం ఉండాలి. రాజకీయ పార్టీల మీద ఎన్నికల వేళల్లో నిఘా ఉన్నట్టుగా ఎన్నికల తర్వాత కూడా వాటి ఖర్చుల్ని పసిగట్టే వ్యవస్థ ఉండాలి. పార్టీలు పెట్టే రూపాయి ఖర్చు లెక్కలో చూపించేలా ఏర్పాట్లు చేయాలి. ఇవన్నీ 1-2 సంవత్సరాల్లో జరిగే వ్యవహారం కాదు. దీనికి సుదీర్ఘ ప్రణాళిక, నిర్దిష్ట విధానంతో పాటు నాయకుల్లో చిత్తశుద్ధి కూడా కావాలి. అంతవరకు ఎన్ని లెక్కలున్నా అన్నీ గాల్లో కలిసిపోవాల్సిందే.